అనగనగా స్వర్గంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఒకరోజు బ్రహ్మకి ఒక సందేహం వచ్చింది. నేను లోకాలను సృష్టించాను, భూలోకంలో ఉన్న వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటున్నారా అని. అది తెలుసుకోవాలని బ్రహ్మ ఒక సాధారణ ప్రయాణికుడిలా మారి భూలోకానికి వచ్చాడు. అలా ప్రయాణిస్తూ ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంట్లో ఎన్నో అందమైన విగ్రహాలు ఉన్నాయి. బ్రహ్మ ఒక విగ్రహాన్ని చూపించి, ఈ విగ్రహం ధర ఎంత అని అడిగాడు. శిల్పి నవ్వుతూ, ఇది సాధారణ విగ్రహం సార్, ధర తక్కువే అన్నాడు. తరువాత ఒక స్త్రీ విగ్రహాన్ని చూపించాడు బ్రహ్మ. మరి ఇది ఎంత అని అడిగాడు. శిల్పి, దీన్ని చాలా కష్టపడి చేశాను, కాబట్టి దీని ధర ఎక్కువ అన్నాడు. బ్రహ్మ తల ఊపాడు. కొద్దిసేపటికి ఒక మూలలో తన విగ్రహాన్ని చూశాడు బ్రహ్మ. సంతోషంగా, అయ్యా, ఈ బ్రహ్మ విగ్రహం ధర ఎంత అని అడిగాడు. అప్పుడు శిల్పి నవ్వుతూ చెప్పాడు, మీరు ఆ 2 విగ్రహాలు తీసుకుంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఉచితంగా ఇస్తాను. ఇది విని బ్రహ్మ నోరు తెరిచి ఆశ్చర్యంతో విగ్రహంలా నిల్చుండిపోయాడు. ఈ కథ చెప్పే నీతి ఏమిటంటే, ఎంత గొప్పవాళ్లైనా తమ పనుల వల్లే గుర్తింపు వస్తుంది, పేరు కాదు. మంచి పనులే నిజమైన విలువ. ఇలాంటి మంచి కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి.